రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. 2 కొండలను 7 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 746 జీవో ఏదైతే ఉందో దానికి సంబంధించి నేనే చేశాను ఈయన అని ఒకటి ఏదన్నా చెప్తున్నా లేక ఆయన చేయలేదన్నా అది ఒక ఆస్పెక్ట్ అయితే, దానికంటే ఘోరం ఏంటంటే 7 కొండలు ఉన్న వాటిని నేను 2 కొండలు చేస్తాను అని హామీ ఇవ్వడం. మళ్ళీ 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ హామీ ఇచ్చింది బయటికి రావడం అనేది ఇంకా అంతకంటే తిరుగులేని సాక్ష్యం. అయినా సరే అయినా దానికి రెస్పాండ్ కావట్లా. నువ్వు ఇక్కడ 2 కొండలు చేశారు, నేను చేశాను, నువ్వు చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు చేసిన 7 కొండలు నేను మళ్ళీ 2 కొండలు చేస్తానన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చేసిన 747 జీవో ఏదైతే వేరే మత ప్రచారాలు జరగకుండా ఇచ్చిందో దాన్ని రద్దు చేస్తానన్నాడు. అయినా ఈ రోజుకి అదే రిపీట్ చేస్తున్నాడు.